వైపు ప్రజలంతా మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఇక సంబరాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని కూడా అక్కడ పిసిసి చీఫ్ ఆదేశించారు. మరోవైపు గాంధీ భవన్ లో సంబరాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ నవీన్ యాదవ్ క్యాంపు కార్యాలయం సంబంధించి కూడా సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునంతా కూడా డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పటికే పిసిసి కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సంబంధించి కావచ్చు, ఇతర మంత్రి వాకిటి సిఆర్తో పాటుగా కాంగ్రెస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాం, భవిష్యత్తులో ఇదే రిజల్ట్ కంటిన్యూ అవుతాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా అక్కడ పిసిసి చీఫ్ కాసేపటి క్రితమే స్పష్టం చేశారు. మొత్తంగా ఒకవైపు షేక్పేట సంబంధించిన భారీ మెజార్టీకి సంబంధించి కూడా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోలయ్యాయి. అక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమె కాసేపటి క్రితమే షేక్పేట ప్రజలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక్కడ యూసుఫ్ కూడా సంబంధించి కూడా డివిజన్ ఇన్ఛార్జ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించారు. అక్కడ కూడా ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఏదైతే తమ ఓటు బ్యాంకు కలిగిన ఓటర్లు అంటే ఎవరైతే ఉన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఇందుకు కారణం స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, దాంట్లో ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా దాఖలాలు లేవు, అప్లికేషన్ చేసుకునేందుకు కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల ముందు ఇదే హామీ ఇచ్చింది, రేషన్ కార్డులు తిరిగి పునరుద్ధరిస్తాం, కొత్త రేషన్ కార్డు తీసుకొస్తామని చెప్పింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఈ నియోజకవర్గ డివిజన్ లో ప్రజలంతా కూడా పేద మధ్య తరగతి ప్రజలు ఉంటారు. చాలా వరకు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ సెటిల్ గా ఉంటారు. అంటే ప్రాథమిక సౌకర్యానికి సంబంధించి కూడా రేషన్ బియ్యం అందుకోలేకపోయిన 10 ఏళ్ల పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇస్తున్న ఫైన్ రైస్ ఏదైతే గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సభ్యులు ఎవరైతే తింటున్నారో అదే బియ్యాన్ని, అదే అన్నాన్ని రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందించబోతా ఉన్నామన్నట్టుగా కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, అది నెరవేర్చారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పంపిణీ కావచ్చు, ముఖ్యంగా ఇక ఏదైతే సిటీ డెవలప్మెంట్ జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, వీటన్నిటిని కూడా ఇంటింటికి ప్రజానికానికి ఓటు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ అయింది. దీంట్లో రైట్ హరీష్, మీరు అందుబాటులో ఉండండి. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాల్లో హస్తం పార్టీ హవా అయితే కొనసాగుతుంది. రౌండ్కి భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇక మరొక రౌండ్ వైపు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు విజయం అయితే నవీన్ యాదవ్కి కన్ఫర్మ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర అయితే కోలాహలమైన వాతావరణం అయితే నెలకొంది. అక్కడ బాణాసంచ కాలుస్తూ యువత కావచ్చు, నవీన్ యాదవ్ యొక్క విజయాన్ని కాంక్షిస్తున్న వారు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ యొక్క ఘన విజయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరపాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బీసీ అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తే, అదేవిధంగా 8వ రౌండ్లోను 9వ రౌండ్లోను భారీ ఆధిక్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఈ విజయం ఇది ప్రజా విజయం అని చెప్పి ఒక్కొక్క నాయకుడు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలందరూ కూడా వాళ్ళ యొక్క మనసులన్నీ కూడా ఆనందంతో తడిసిముద్దవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మరి పెద్దగా ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీ ఇక పాగా వేయడానికి, జిహెచ్ఎంసీలో కూడా పాగా వేయడానికి అతి త్వరలో మరి మిగతా ఎన్నికలు కూడా రెడీ అవడానికి ఇదే జోష్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అంకురార్పణ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి జూబ్లీ హిల్స్కి సంబంధించి ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు కూడా. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కొంతవరకు తన యొక్క పరిధిని కాపాడుకోగలిగింది, కానీ బీజేపీ అయితే అసలు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి లంకల దీపక్ రెడ్డి అయితే వెనుతిరిగి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ హవాను నిలువరించలేకపోయాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ హవా
ఎలా ఉంది అనడానికి ఇది ఒక మచ్చుతునగ్గా అందరూ అభివర్ణిస్తున్నారు. ఇక మరి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర మన నర్సయ్య తాత